ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కోసం జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్నారు. అయితే అంతకుముందు మీడియాతో మాట్లాడిన హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది భాగవతం పొద్దున బయట పెడితే సాయంత్రం నోటీసులు ఇచ్చారని విమర్శించారు. సిద్దిపేటలో ఉంటే రాత్రి మా ఇంటి వద్ద సిబ్బందికి నోటీసులు ఇచ్చి వెళ్లారని తెలిపారు. చట్టాన్ని గౌరవించి తాను రాత్రి సిద్దిపేట నుంచి వచ్చి ఇవాళ సిట్ విచారణకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తాటాకు చప్పులకు భయపడనని స్పష్టం చేశారు. హలో ఫోన్ పక్కకుండా నిన్న రేవంత్ రెడ్డి బావమరిది భాగవతాన్ని పొద్దున్నే బయట పెడితే సాయంత్రానికి రేవంత్ రెడ్డి గారు నాకు నోటీస్ పంపారు. నిన్న నోటీస్ కూడా ఎప్పుడు ఇచ్చారు? నిన్న రాత్రి దాదాపు 9 గంటల సమయంలో మా ఇంటి దగ్గర మా మెయిడ్కు నోటీస్ ఇచ్చి వెళ్లారు. నేను ఆ సమయంలో సిద్దిపేట నియోజకవర్గంలో నా ప్రజలతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అయితే నిన్న రాత్రి 9ంటికి నోటీస్ ఇచ్చి ఉదయాన్నే 11 గంటలకు రమ్మన్నారు. నేను హైదరాబాద్ లో లేను. అయినా కూడా రాత్రే హైదరాబాద్ చేరుకొని ఈరోజు వాళ్ళు ఇచ్చిన నోటీస్ మీద మేము హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మాకు చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, తప్పకుండా వెళ్తాం. మేము ఏ తప్పు కూడా చేయలేదు, అందువల్ల భయపడము. ఈ రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి మాకు తెలుసు, నిన్న ఆయన బావమర్ది భాగవతాన్ని పొద్దున బయట పెడితే సాయంత్రానికి నోటీస్ పంపిండు. ఆ భాగవతం మీద కనీసం ఒక్క మంత్రి గాని ప్రభుత్వం నుంచి స్పందన కూడా లేదు. ఎందుకంటే మేము అన్ని ఆధారాలతో నిజాలు బయట పెట్టినాం కనుకనే ఆ సమాధానం లేక డైవర్షన్ టాక్టిక్స్ కోసం ఈ నోటీస్ పంపిండని అర్థమైతా ఉంది. నిన్ననే చెప్పి ఏది ఏమైనా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, చట్టపరంగా పోరాడతాం. నీ నోటీసులకు, నీ కేసులకు బీఆర్ఎస్ భయపడదు, నీ తాటాకు చెప్పులకు అసలే భయపడదు. నీకు దిమ్మ తిరిగే విధంగా ప్రజలు రేపు మున్సిపల్ ఎన్నికల్లో తీర్పిస్తారు బిడ్డ. రేవంత్ జాగ్రత్త.